రాజకీయం రంగులు మారిస్తే ప్రజలు ఓటు పటాకులై వేయాలి. ఇగో కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఇట్లా ఇళ్ళకెళ్ళి అల్లకు, అల్లకెళ్ళి ఇళ్లకు, ఇళ్ళకెళ్ళి ఇంకోళ్లకు ఇట్లా దుంకుతోటరుగా పటాకులు ముట్టి కింద పటాకులు పెట్టి పేసాడ. మంచిగానే ఉంది, సంతోషమే. ఎవరెవరికి వేల్చాలనేది చూడాలి కదా. సరే, పటాకులు వేలవాలి, గొప్ప విషయం. పటాకులు వేల్చాల్సిందే. పటాకులు వేల్చేంత పార్టీలు రంగులు మార్చడం ఎవరు అనేది ఇక్కడ మనం గమనించాలి మేజర్గా. ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న బీజేపీలో పుట్టిండు, బీఆర్ఎస్లో చదువుకున్నాడు, ప్రైమరీ స్కూల్, హై స్కూలు, ఇటు పోతే కాలేజీ టీడీపీలో చేసిండు, కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తుండు. 4 పార్టీలు మారి. ఇప్పుడు 4 పార్టీలు హైయెస్ట్గా, ఇంతకంటే ఎక్కువ మారిన లేరు ఈ రాష్ట్రం. ఉన్నాయే 4, 3-4 గయ్యే ఉన్నారు. ఇప్పుడు లెక్క ఇద్దాం. ఫస్ట్ 7 కాదు జై భీమ్ డిఎస్పి సిద్ధాంతం, దళిత బహుజన సిద్ధాంతం, అది పక్కన పెట్టరు. తర్వాత 7200 ఈ రాష్ట్రంలో 7200 మంది అవినీతి పరులు, వాళ్ళందరినీ గల్లా బట్టి గుంజుకొస్తా 7200 టీ-షర్టు 2. తర్వాత ఆర్టీఆర్, రైట్ టు రీకాల్ రావాలి, దేశం మొత్తం నేనే చూసుకుంటా, రైట్ టు రీకాల్. నవనిర్మాణం, అల్లకెళ్ళి అరెస్ట్, జైలుకి వెళ్ళి బయట రానే నిర్మాణ పార్టీ. ఆ తర్వాత కోదండరామిరెడ్డి మర్చిపోతున్నా 5 కోదండరామిరెడ్డి. ఇటు పోతే అంగీలాగు, అన్నా సాయపైసలు పిచ్చమేరు అన్న, దండం పెడతా, నేను ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రజల కోసం పత్తా, నాకన్నా రూపాయలు చిన్ని గవ్వలేవు అన్నా, నేను పోటీ చేస్తానా హుజూర్ నగర్లా, నేను గెలుస్తానన్నా, సాయపైసలు పిచ్చమేరు అన్న అంటే 6-5. తర్వాత ఈ రాష్ట్రంలో ఇక గతంలో గత చరిత్ర కూడా చెప్పాలి, ఇంకా ముందర మర్చిపోయినా, అన్నిటికన్నా మొదలు అదే వస్తుంది. ఏదంటే 2015-14 కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అదే నల్లగొండ పట్టభద్రులకు వెళ్ళి పోటీ చేసిన, అది 7వ చరిత్ర. 8వ చరిత్ర బీజేపీలో జాయిన్ అయిన. ఇక ఇంకో ఈ రషీదు టిఆర్ఎస్ పార్టీకి ఉరితాడవుతుంది. రషీదు మేడ్చల్లికి వెళ్ళి పోటీ చేస్తాన మల్లారెడ్డి అంగూటి పైన 9. 10 చెప్పుదునా చింతపండు మల్లేశ 119 వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తాను, రేపే అనౌన్స్ చేస్తాను. 119 మంది ఎమ్మెల్యేలు గెలిపించి కేసీఆర్ ను దించబోతా అన్న. 10 ఇంక ఉన్నాయి జర రాగిరి. తర్వాత అన్న ఇవో తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఇంత గొప్ప పార్టీ భూమండల చరిత్ర లేదు, ఇంత మంచి పార్టీ, వాళ్ళు ఇవ్వకపోతే నా కాడికే రారి, నేనే ఇస్తాన్నా, వాళ్ళు ఇవ్వకపోతే నా కాడు రారన్న. 11. 12 పేదల పెన్నిది, పెద్దన్న, మా అన్న వెంకటన్న, జానన్న, ఉత్తమన్న, రేవంత్ అన్న, మల్రెడ్డి రంగారెడ్డి అన్న, యశస్వి రెడ్డి అక్క, ఇంకా వేరు రెడ్లు చాలా ఉన్నాయి నాయన, నాకు పొడుగు రాదు. ఇక అది 12 రెడ్ల ఉచ్చలాగింది లెక్క కాంగ్రెస్ పార్టీలో. 13 అన్న పల్లి పడాలన్నా, నిరుద్యోగుల కోసం వచ్చిన ఓయూ కాకతీయులు చదువుకున్న మేధావులు కాదా అన్న, మేము తెలివి తక్కువ అన్న, మేము ఎందుకు ఇంకో నిరుద్యోగుల సమస్యలను నేను తీరుస్తున్నా, నిరుద్యోగుల 2 లక్షల ఉద్యోగాలు నేనే ఇప్పిస్తా, విద్యాశాఖ మంత్రిని అయితా, ఇంతమంది ఉచ్చదాగి వస్తున్నా, ఇంతమంది ఉచ్చదాగి నేను 13వ మొగని చేసుకున్నా, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినన్నా. 13 ఇంకో లాస్ట్ చివరిది, ఇవో రెడ్లు మా ఉచ్చదాగిర్రా, రెడ్లు మా ఉచ్చదాగిరని వాళ్ళందరూ ఉచ్చదాగి వచ్చి ఎమ్మెల్సీ అయ్యి బీసీ రాజ్యాధికారం తెత్తని కాంగ్రెస్ పార్టీ రెడ్ల ఉచ్చదాగిన లత్కోర్ మలి గారు బీసీ బంధుకే కొంచెం దొంగనా కొడుకు బీసీ రాజ్యాధికార పార్టీ బీసీ జేఏసి ఇప్పుడు 14 అయిపోయింది, 17కి వచ్చింది. చింతపండు మల్లయ్య టీం ఇంకోటి ఉంది 16. ఇంతమందిని మిగిలిన లత్కోరు నా కొడుకు రంగుల గురించి మాత్రం ఠూ అని ఉంచుతారు. లోకం ఎట్లా ఉంచుతారు ఠూ అని ఉంచుతారు. సిగ్గి, లజ్జ, ఎగ్గు, మానం, మర్యాద ఏది లేకుండా బజార్లో ఇడుచుకొని తిరిగే లత్కోరు గాన్లు రంగుల గురించి మాట్లాడితే ఓ 16 వేసుకొని ఆ 16 బట్టి గుంజాలి. మిడకాయ దిగి తలకాయ ఊసిపోతుంది, మిడకాయ దిగి తలకాయ ఊసిపోయి బొందలు పడతావు, శని వదిలిపోతుంది తెలంగాణ బట్టి. సరి సిగ్గిలేరా గాడిది నీ బతుకులమ్మ అన్నవాడ. ఇంత సంసారాన్ని అమ్మ నాంత పతివతలేని రాసుకొచ్చావు అమ్మ, నాంత పత్తి లేదని బ్లాక్మెయిల్ చేసి ఎంగిరి వెతుకుని సంపాదించి మర్చిపోయినావు, జనాల ఉచ్చలాగింది మర్చిపోయినావు, జనాల 5 రూపాయల శాపదిని మర్చిపోయినావు. ఇలా మునగాన్ లెక్క రాస్తుండే పతివతను అంత పతివత లేదని. నీ సిగ్గితప్పిన సిగ్గిరాదురా నీకు ఏమన్నా ఏం బిక్కినావు ఎత్తారు నీకు, ఏం బొచ్చు బిక్కినావు, ఎన్ని వారాలు మార్చినావు,
దళితులను ముఖ్యమంత్రి చేసినావా డిఎస్పీలకు వెళ్ళి? అది వీకు మొదలు వీకు తర్వాత కొస వీకుదాం కానీ మొదలు వీకు మొగోను అయితే చూద్దాం. ఈ సౌట మొగ నీ అంత సౌట ఈ లోకం దొరుకుతారా? ఒక్కదానని కొసెళ్ళినావరా? ఇప్పుడు మా అందరూ చేస్తా పడవ నడుపుతాడు ఏం చేస్తాడా? ఒక పడవల ఇద్దరు ఎక్కించుకున్నాం. అది డిఎస్పీ పార్టీ కోదండరామిరెడ్డి ఓ ఇద్దరు ఎక్కించుకున్నాం. మొదట ఈ ఒడ్డుకెళ్ళి ఆ ఒడ్డుకు చేరినాక కొత్త పంచాయతీ పెట్టాలి. సౌట నా కొడుక ఒక్కదాన్న కొసెళ్ళ వైద్య బతుకుల మాన్నవాడ ఒక్కదాన్న కొసెళ్ళ వైద్య సిగ్గిలేని గారిది. 5 ఏళ్లకు నేను ప్రజలకు అన్ని చేపిస్తాను కాంగ్రెస్ పడని లత్కోరు మరలు చెప్పి మమ్మల్ని మోసం చేసే దొంగ నా కొడుక మళ్ళీ కొత్త దేశం వేసినావు. బజార్లో పంది బత్తాను నువ్వు బత్తాను. 16 మంది మొగలు లెక్కకు వచ్చిన ఇప్పుడు 16 మంది మొగలు పెళ్లి చేసుకుంటూ మరి 17వ మొగడు ఇంకా ఎవడైతాడో మరి ఆడు ఎవడో ఎండ్ అయిపోయినాయి. మరి ఎంఐఎం ఒకటి మిగిలింది. ఇప్పుడు ఎంఐఎం పార్టీలు అంటే బీఆర్ఎస్ ఇంకో కేటీ రావణ్ పోయి కలిసిందిగా మరి ఆయన సంఖ్య నాకపోతాడేమో. 16 మంది మొగలు మార్చంట పతివత లెక్క. నాకేం తెలియదు నేను ఇప్పుడే లగ్గం చేసుకున్నా అంటు వెనక 16 మంది మొగలు గుర్తురారు లోకానికి. ఏం లంగా కథ లేపినాం, ఏం లంగా మాట చెప్తే ఇంత కాడికి వచ్చినాం, ఏం లత్కోరు మాట లేపినాం. లోకం చూడరా, గమనించరా? ఏమరా లంగా మాటలు చెప్తావన్నీ. ఇంకేంది ఇంకా ఇక రాష్ట్ర పతివతకి పరమాన్నం పెట్టినట్టు పతివత పరమాన్నం అంటే 16 మంది మొగలను మార్చింది ఇప్పటికి. నాయన నా దేశంలో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ ఈద్ ముబారక్ దేతాం. అంతేనా? ఓట్లు కావాలి కదా, ఈద్ ముబారక్ దేతాము క్యూనిస్కే తరఫ్సే అన్న. కింద కట్ చేసుకుర్రా వెంకటన్న, రేవంత్ అన్న, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ అప్పుడు అడిగినావు కదా, వీళ్ళందరూ పూర్తిగా ముస్లింలు మాట కింద కట్ చేసుకోవాలి. మరి నేను కింద కట్ చేసుకోని చెప్పినావా ఈద్ ముబారక్ దేతాము అని చెప్పు మరి అంటున్నా. ఇంకేంది ఈ దీపావళి జాగృతిని సమైక్యంగా జరుపుకునే ఈ దీపావళిని జాగృతి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో అట్లా కాదు. చింతపండు మల్లిగా అనే ఒక రాక్షసుడు రాజకీయ వ్యభిచారిని ఈ రాష్ట్రం ఎప్పుడు అంటారు రాజకీయంగా భూస్థాపితం చేస్తుందో అని మీ అందరం ఏకలతో చూస్తున్నాను నేనైతే బరాబర్గా. ఇంకేంది దీపావళి చేసుకుంటారని ప్రజలు పురాణాలు చెబుతున్నాయి. లంకలోని రావణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకుంటున్నారని రామాయణం చెప్తుంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగ విజయానికి ప్రతిగా దీపావళి పండుగను జరుపుకుంటారు. కానీ ఇప్పటికీ ఈ కలియుగంలో ప్రజలు దుర్మార్గమైన చూసిన నీకు అర్థమవుతుందా ఎందుకు మహేష్ గారు అంటో దీన్ని వదిలిపెట్టకూడదు అంటే ఇళ్ళ రోత ఉంటది. ఆ రోత మీకు తెలవాలి. రోత నా కొడుకు రోతే రాస్తారు కదా ఇప్పుడు ఎత్తుడు. ఈ కలియుగంలో 5 రూపాయల ఛాయ పైసలు పిచ్చబడుకున్న దుర్మార్గమైన పాలకుల పరిపాలనలో అసమానతను ఎదుర్కొంటూ పేదరికంలో మగ్గుతున్నారు. ఈ రాక్షసుల చెరలో చింతపండు మళ్ళీ అలాంటి రాక్షస చెరలో నుండి విముక్తి లభించి అసలు సిసలైన బీసీలకు రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు అందినప్పుడే నా ప్రజలకు సంపూర్ణ దీపావళి సంబరాన్ని అంబరాన్ని తాకుదని మందిని ముంచిన మల్లేశ గారి క్యూ న్యూస్ ప్రేక్షకులకు శనార్థి తెలంగాణ పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు. ఉంటారా మరి లెక్క బరాబర్ ఉంటది. లత్కోర్ మాలిగా లత్కోర్ ముచ్చర గంత వరకు ఉన్నది.